హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి గ్రీన్ పీస్ మసాలా. ఇది రైస్లో కానీ చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి రెసిపీని, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ గ్రీన్ పీస్ మసాలాకు కావాల్సిన పదార్థాలు ఒకసారి మనం చూద్దాము. మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది మీకు. ఒక గ్లాస్ నిండా గ్రీన్ పీస్ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మీకు ఓవర్ నైట్ నానబెట్టుకునే టైం కానీ లేకపోతే అట్లీస్ట్ 5 to 6 hours అయినా ఇవి నానబెట్టుకోవాలి. ఇవి వచ్చి ఎండు బఠానీలు అంటారు. సో అవి తీసుకొని మనం నానబెట్టుకుంటాము. గ్రీన్ పీస్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఆ గ్రీన్ పీస్ నిండుగా నీళ్లు పోసుకోవాలి. గ్రీన్ పీస్ అంతా మునిగేలాగా మనం వాటర్ అయితే పోసుకుంటాము. ఓవర్ నైట్ గ్రీన్ పీస్ అంతా కూడా బాగా నానిన తర్వాత ఒక కుక్కర్లో 3 glasses వాటర్ పోసుకొని ఈ గ్రీన్ పీస్ని మనం 10 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకుంటాము. ఎప్పుడైతే మనకి 10 విజిల్స్ వస్తాయో ఈ గ్రీన్ పీస్ అంతా కూడా వాటర్తో పాటు ఒక బౌల్లో తీసి పెట్టుకుంటాం పక్కన. ఒక 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. 4 మీడియం సైజ్ టమాటోస్, 3 పచ్చిమిర్చీలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ టమాటోస్తో అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ టమాటోస్ని పీసెస్గా కట్ చేసి నేను ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లో టమాటోస్ అన్నీ కూడా బాగా పేస్ట్ అయ్యేదాకా అయితే నేను మిక్సీని వేసుకుంటాను. మనం తీసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 100 ml ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ని తీసి ఇందులో వేసుకుంటాను. అలాగే పచ్చిమిర్చీలు కూడా ఇందులో వేసుకుంటాను. కొంచెం కరివేపాకు ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్స్ అంతా బాగా మెత్తగా అయ్యేదాకా మనం వేయించుకోవాలి. ఎప్పుడైతే ఆనియన్స్ అంతా బాగా వేగుతాయో, ఆనియన్స్ మెత్తపడతాయో, మనం మిక్సీ జార్లో చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ అంతా కూడా బాగా పచ్చివాసన పోయేదాకా మనం ఈ పేస్ట్ని బాగా వేయించుకోవాలి. మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు కలర్ ఎలా చేంజ్ అవుతుందో టమాటో పేస్ట్ అంతా కూడా. మనం ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కల్లుప్పు ఇందులో వేసుకుంటున్నాను. కారం 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా కొద్దిసేపు మిక్స్ చేసుకొని మన కప్లో తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా పచ్చివాసన పోయి బాగా వేగేదాకా అయితే మనం వేయించుకోవాల్సి ఉంటుంది. మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు నేను ఎలా వేయించుకుంటున్నాను అనేది. సో కొద్దిసేపు అయితే మీడియం ఫ్లేమ్ మీద కానీ హై ఫ్లేమ్ మీద కానీ పెట్టుకొని బాగా వేయించుకోండి. మనం తీసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని ఇప్పుడు 75% ఇందులో యాడ్ చేస్తాము. ఇంకో 25% గ్రీన్ పీస్ని మనం ముద్దకంతో బాగా మెత్తగా చేసుకోవాలి. మీకు ముద్దకంగా లేకపోతే మీరు ఒక గరిటె ఏదన్నా తీసుకొని బఠానీలన్నీ కూడా బాగా స్మాష్ చేసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ బఠానీలో యాడ్ చేసుకోండి. మనం గ్రీన్ పీస్ని ఇలా ఎందుకు చేసుకుంటామంటే కర్రీకి మంచి ఫ్లేవర్ రావడానికి, అలాగే మనకి మంచి స్మెల్ కానీ అండ్ టేస్ట్ రావడానికి ఇలా చేసుకుంటాము. ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. మీకు సరిపోతాయి అనుకుంటే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి ఉప్పు కారం అనేది.
ఈ కర్రీ పైన కస్తూరి మేతి కొంచెం వేసుకుంటున్నాను, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఈ కర్రీ అంతా కూడా కొంచెం బాగా చిక్కపడేదాకా అయితే నేను ఉంచుకుంటాను. ఇలాగే మీకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా 1 టీ స్పూన్ చోలే మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ఎవరెస్ట్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. నాకు ఈ చిక్కదనం సరిపోద్ది. నేను ఇంకా స్టవ్ మీద నుంచి కర్రీని కిందకి దించేసుకుంటాను. సో మీరు కర్రీ అయితే చూడొచ్చు ఎంత టేస్టీ అండ్ డెలిషియస్గా వచ్చిందో. ఒకసారి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. మరిన్ని కొత్త వీడియోస్ అండ్ రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.